ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ సేఫేనా మన జుట్టు గ్రోత్‌కి? ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ వాడితే మనకి ఎటువంటివైనా ఇబ్బందులు అవుతాయా? అసలు ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అంటే ఏంటి? ఏ విధంగా ఇది మన జుట్టుకి హెల్ప్ అవుతుంది? ఎలా మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్‌గా ఉంటాయి? ఎలా మనకి ఇది ట్రీట్మెంట్‌లో మనకి ఏ విధంగా పనికొస్తుంది అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి డాక్టర్స్ ఎప్పుడు కూడా డెర్మటాలజిస్ట్ ఎప్పుడు కూడా ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అనే టాబ్లెట్ ఇస్తారు. హెయిర్ లాస్‌కి మనకి టాబ్లెట్స్ తీసుకోంగానే ఫస్ట్ డాక్టర్‌ని అడిగేది, "సార్ ఈ టాబ్లెట్స్‌కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?" అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఫినాస్ట్రైడ్, డ్యూటాస్టెరాయిడ్ అనేది మనకి చాలా సేఫ్‌గా ఉంటాయండి. కానీ దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఫినాస్ట్రైడ్, డ్యూటాస్టెరాయిడ్‌కి ఇలాంటి అపోహలు ఉన్నప్పుడు మనకి ట్రీట్మెంట్ లేకుండా మనం అది చేయొచ్చా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ చేసుకోవచ్చండి. మినాక్సిడిల్ సప్లిమెంటేషన్ చేయొచ్చండి. అలానే మనకి ఇంపార్టెంట్‌గా ఏంటనంటే మనకి ఇతరితర మెడికేషన్స్ కూడా ఉంటాయి. ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ప్రొసీజర్స్‌లో మనకి పీఆర్‌పీ, జీఎఫ్‌సీ, మీసో, ఎక్సోజోమ్స్, పీపీ88 లైట్ థెరపీస్ ఉంటాయి. ఎల్ఈడీవి, హెయిర్ కోమ్స్ ఉంటాయి. ఇలాంటివి థ్రెడ్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనం చేయవచ్చనమాట. సో, ఇలాంటివన్నీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కానీ అసలుకి ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ ఏ విధంగా మనకి జుట్టుకి పెరుగుదలకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. డైహైడ్రో టెస్టోస్టిరాన్ గురించి నేను మీకు వీడియోస్‌లో చెప్పాను. నా ఛానెల్‌లో లాస్ట్ వీడియోస్‌లో నేను మీకు చెప్పాను. అది దయచేసి మీరు చూస్తే మీకు తెలుస్తుందనమాట. టెస్టోస్టిరాన్ అనేది మన శరీరంలో ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ టెస్టోస్టిరాన్ అనేది సర్క్యులేట్ అయ్యేది ఏమవుతుందనంటే, మన జుట్టు కణాల దగ్గర మనకక్కడ ఇంపాక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. ఎలా అవుతుంది? టెస్టోస్టిరాన్ అక్కడికొచ్చేసేటప్పటికి అక్కడ 5 ఆల్ఫా రిడక్టేస్ ఎంజైమ్ అనేది ఒకటుంటుందండి. ఈ 5 ఆల్ఫా రిడక్టేస్ ఎంజైమ్ ఏం చేస్తుందనంటే టెస్టోస్టిరాన్‌ని కన్వర్ట్ చేసి డీహెచ్టీలోకి మార్చేస్తుంది. డీహెచ్టీ అంటే డైహైడ్రో టెస్టోస్టిరాన్. డైహైడ్రో టెస్టోస్టిరాన్ ఏం చేస్తుందంటే జుట్టు కణాలకి, జుట్టు రిసెప్టార్స్‌కి అక్కడ అతుక్కొని దాన్ని రెగ్యులేట్ చేస్తుందనమాట. ఒక ఫ్యాన్ స్విచ్ చేస్తే మనకి రెగ్యులేటర్ చేస్తాం కదండీ! అలా మనకి డీహెచ్టీ అనేది కూడా రెగ్యులేట్ చేస్తుందనమాట. సో, అది ఏం రెగ్యులేట్ చేస్తుంది? హెయిర్ కణాలని మనకి తక్కువగా యాక్టివ్‌గా పనిచేయమని చెప్తుంది. హెయిర్ లెంత్ అనేది తగ్గిపోతుంది. హెయిర్ థిక్‌నెస్ అనేది తగ్గిపోతుందనమాట. సో, డీహెచ్టీ అనేది బట్టతలలకి కారణం. అయితే 5 ఆల్ఫా రిడక్టేస్ అనేది మెయిన్ కారణం వచ్చేసి జెనెటిక్ రీజన్ తోటి ఈ భాగంలో మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఈ భాగంలో ఇలా మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. ఆడవాళ్ళకి హెయిర్ లైన్ అనేది ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. మగవాళ్ళకి హెయిర్ లైన్ వెనక్కిపోతుంది. వెనకాల పల్చగున్న చోట కూడా మనకి బాగా తగ్గుతూ ఉంటుందనమాట. సో, ఈ విధంగా హెయిర్ లైన్ పోవటానికని 5 ఆల్ఫా రిడక్టేస్, డీహెచ్టీ అనేది జెనెటిక్ పరంగా ఇది ఉంటుందండి. మరి మినాక్సిడిల్ వాడితే డీహెచ్టీ తగ్గుతుందా? తగ్గదు. అలానే మనం పెప్టైడ్స్ వాడితే డీహెచ్టీ తగ్గుతుందా? తగ్గదు. మనకి ఇంపార్టెంట్‌గా డీహెచ్టీ తగ్గాలి అనంటే మనకి ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అనేది మెయిన్‌గా ఉంటుంది. అది ఏం చేస్తుంది? 5 ఆల్ఫా రిడక్టేస్ ఎంజైమ్ యాక్టివిటీని మాత్రమే సప్రెస్ చేస్తుంది. అంటే మనకి టెస్టోస్టిరాన్ లెవెల్‌లో ఎప్పుడు పనిచేయదండి. అది ఎప్పుడు కూడా 5 ఆల్ఫా రిడక్టేస్ ఎంజైమ్ దగ్గరనే పనిచేస్తుందనమాట. ఆ 5 ఆల్ఫా రిడక్టేస్ ఎంజైమ్ దగ్గర పనిచేసినప్పుడు మనకి డీహెచ్టీ పాత్వేని బ్లాక్ చేస్తుంది. డీహెచ్టీ మనకి బ్లాక్ అయినప్పుడు జుట్టు అనేది మనకి పలచగా అవ్వాల్సిన సంకేతం శరీరం ఇవ్వదు. అందుకోసమనే జుట్టు అనేది లావుగా అవుతూ ఉంటుంది అనమాట. సో, ఏదైతే హాని జరుగుతుందో దాన్ని ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అనేది ఆపుతుందనమాట. సో, ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అనేది ఆపిన దానికి ఏమవుతుంది? మనకి శరీరంలో మనకి టెస్టోస్టిరాన్ మీద ప్రభావం ఏమీ ఉండదండి. సో, ఇది విషయం. ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ దానికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అసలు ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అనే మాలిక్యూల్స్ కూడా ఎప్పుడు కూడా మనకి జుట్టు పెరుగుదల కోసమని ఇవ్వలేదండి ఫస్ట్. అది కనుగొన్నది ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్. మగవాళ్ళలో ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ టాబ్లెట్స్ ఇవ్వటంతోటి ఏమవుతుంది అనంటే ప్రాస్టేట్ అనేది ష్రింక్ అయ్యి మంచిగా హెల్తీగా ఉండేవాళ్ళనమాట. ఆ ప్రాస్టేట్ ప్రాబ్లమ్ అనేది ఆ ఏజ్‌లో 65, 70 ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళనమాట. వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళకి బట్టతలలు ఉన్న వాళ్ళకి నెమ్మదిగా జుట్టు పెరగటం అనేది మొదలైందనమాట. సో, ప్రాస్టేట్‌ది ప్రాబ్లమ్ మంచిగా సెటిల్ అయింది. అలానే జుట్టు పెరగటం కూడా మంచిగా వచ్చిందనమాట. సో, అది చూసుకొని దానికి తగ్గట్టుగా సెరెండిపిటస్ డిస్కవరీ అని అంటారు. అది చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది మనకి జుట్టుకి మనకి ఈ విధంగా యూజ్ చేయొచ్చని తెలుసుకున్నారనమాట. అయితే ఈ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకి బలహీనతలనేది వచ్చేయటం జరుగుతూ ఉండేదండి.
అంటే సెక్షువల్ డ్రైవ్లు తగ్గటం ఇలాంటివి అనేటివి ఉండేటివి అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఆ సెక్షువల్ డ్రైవ్ తగ్గటం అనేది ఉండటంతో అది సెక్షువల్ డ్రైవ్ తగ్గించడానికి అన్నట్టుగా అనుకునేవాళ్ళు అనమాట, అపోహ అనమాట. అదే మనకి ఇప్పుడు యంగ్స్టర్స్లో ఇవి ఇస్తే ఈ టాబ్లెట్స్ అనేటివి ప్రాబ్లం వస్తాయనంటే చాలా తక్కువ అండి. 1% ఛాన్సే ఉంటుందన్నమాట. ఏ డాక్టర్ అయినా పేషెంట్ బాగుండాలని కోరుకుంటాం కదా, కానీ అపోహలు అలాంటివి అనమాట. పారాసిటమాల్ గురించి అలాంటి అపోహలే, కోవిడ్ గురించి అలాంటి అపోహలే, షుగర్ గురించి అలాంటి అపోహలే, ఎన్ని రకాలైన కానీ దేని గురించి అయినా కానీ అపోహలే. మనకి ఆరోగ్యరీత్యానే కాదు, జీవితాంతం అన్నిటి గురించి అపోహలు, రూమర్స్, వీటి గురించి మిస్కన్సెప్షన్సే ఉంటాయి. అలా అని చెప్పి మనకి మంచి ట్యాబ్లెట్ అనేది మనం ఎప్పుడు పోగొట్టుకోవద్దండి. ఫినాస్ట్రైడ్ డ్యూటాస్ట్రైడ్ చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తారు, వాళ్ళు అడిగి తీసుకుంటారు కూడా. సార్ ఏం కాదు సార్, మేము ట్రై చేస్తాము, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆపుతాం సార్ అని అంటారు. మేము క్లియర్గా అడుగుతూ ఉంటాం కూడా. వాళ్ళకి చక్కగా రిజల్ట్స్ అనేటివి కూడా చాలా మంచిగా వస్తూ ఉంటాయండి. సో చాలా ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రీట్మెంట్ అనేది మనం తీసుకున్నాక రెగ్యులర్గా మనం ఈ టాబ్లెట్స్ తీసుకుంటూ మనం పిఆర్పి, జిఎఫ్సి, మీసో, ఎక్సోజోమ్స్, పీపీ88 ఇవన్నీ చేసుకొని మనం మంచిగా జుట్టుకి స్ట్రెంగ్తన్ అనేది మనం చేసుకోవచ్చండి. సో ఇదండి విషయం. ఫినాస్ట్రైడ్ డ్యూటాస్ట్రైడ్ గురించి ఏ విధంగా పనిచేస్తుందనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి, నా వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా సరే బట్టతలలతో బాధపడుతున్నారనంటే ఈ వీడియోని షేర్ చేసి మంచి టాబ్లెట్స్ కూడా ఉంటాయి, మంచి ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవచ్చని భుజం తట్టి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.